హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ బూరెలు అండి. రవ్వ బూరెలను చేసుకోవటం చాలా ఈజీ. 10 నిమిషాల్లో ఈ స్వీట్ రెసిపీ అనేది కంప్లీట్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. స్వీట్స్ అంటే చిన్నపిల్లలకు బాగా నచ్చుతుంది కదా. చిన్న వయసు వారే కాదండి, పెద్ద వయసు వారు కూడా చాలా ఈజీగా తినేయచ్చు. అంత టేస్టీ రెసిపీ. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏనండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా మైదా పిండిని తీసుకుని వేసుకోండి. ఏదైనా బౌల్తో కానీ గ్లాస్తో కానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కొలిచి తీసుకోండి. అప్పుడే బూరెలకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. 1 కప్పు నిండా మైదా పిండి వేసాం కదా, అరకప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకోండి. సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా. అలాగే పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేశానండి. అలాగే అరకప్పు వరకు పంచదారను వేసాను. మీరు మిల్క్ పౌడర్ వద్దు అనుకుంటే పంచదారను మరి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలపండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో మైదా పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు వేడిగా ఉన్న వాటర్ని పోసి పిండిని బాగా కలపండి. ముందుగానే మనం కప్పు వాటర్ని ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టుకుని బాగా కాగించి రెడీగా పెట్టుకోండి. కొంచెం కాగితే సరిపోదండి, బాగా కాగుతున్న వాటర్ని మాత్రమే పోసి పిండిని బాగా కలపండి. వాటర్ బాగా మరుగుతూ ఉండాలి. అంతవరకు కాగించి పిండిని కలుపుకున్నట్లయితే మనం 10 నిమిషాల్లోనే ఈ స్నాక్స్ అనేవి కుక్ చేయబోతున్నాం కాబట్టి పిండి అనేది చాలా త్వరగా నానిపోతుంది. అంతేకాకుండా చాలా సాఫ్ట్గా వస్తూ బూరెలు అనేవి పొంగుతూ కమ్మగా టేస్టీగా అనిపిస్తాయి. అందుకే ఇలా వేడిగా ఉన్న వాటర్ని 1 కప్పు నిండా తీసుకుని పోసి బాగా కలిపిన తర్వాత ఉండలు అనేవి ఎక్కడా లేకుండా మొత్తం అంతా బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు నానబెట్టండి. 10 నిమిషాల తర్వాత చూద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే పిండి అంతా కూడా బాగా నానింది. అంతేకాకుండా మనం పంచదారని వేసాం కదా, పిండి అనేది కొంచెం జారుగా వస్తుందండి. పంచదార బాగా కరిగి పిండి అనేది ఇలా జారుగా వస్తుంది. అందుకే ముందుగానే మనం వాటర్ని ఎక్కువగా యాడ్ చేయకూడదు. 1 కప్పు వాటర్తోని పిండిని బాగా కలపాలి. నానిన తర్వాత బ్యాటర్ అనేది కొంచెం లూజుగా వస్తుంది. పిండి ఎక్కువగా జారుగా ఉన్నట్లయితే బూరెలు అనేవి ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటాయండి. అందుకే కొంచెంగా తగ్గించి పోసుకోండి. ఇప్పుడు పావు టీ స్పూన్ సాల్టు, పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ వాటర్ని పోసి ఇవి రెండు కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి. పిండిని బాగా బీట్ చేస్తున్నట్లుగా 2 నిమిషాల పాటు బాగా కలిపినట్లయితే మైదా పిండి, రవ్వ, మిల్క్ పౌడర్ కూడా బాగా సాఫ్ట్గా పిండి అనేది పొంగుతూ వస్తుందండి. 2 నిమిషాలు బాగా విస్కర్తో కానీ గరిటెతో కానీ బాగా కలపండి. ఈ విధంగా బాగా కలిపాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకుని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా బూరెల్లాగా ఆయిల్లో వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేసుకోండి. అప్పుడే లోపల వరకు కూడా స్నాక్స్ అనేవి బాగా ఉడుకుతాయండి. పిండిగా అనిపించకుండా బాగా ఉడికి స్నాక్స్ అనేవి తింటున్నప్పుడు క్రిస్పీగా టేస్టీగా అనిపిస్తాయి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఇదే ప్రాసెస్తో మిగిలిన పిండితో కూడా బ్యాచెస్ వైజ్గా కళాయిలో పట్టినన్ని రవ్వ బూరెలను వేసుకుందాం. ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇంగ్రీడియంట్స్ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చేసి చూపించాను కదా. స్నాక్స్ అనేవి చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయి. మనం కొబ్బరి బూరెలను చేస్తూ ఉంటాం. దానికోసం అయితే బియ్యంని ఒక నైట్ ముందే నానబెట్టుకోవాలి. అలాగే మార్నింగ్ వాటిని బాగా కడిగి ఆరబెట్టి మరపట్టించుకుని తడి బియ్యంతో కొబ్బరి బూరెలు అనేవి చేస్తూ ఉంటాం. కానీ అంత శ్రమ అనేది లేకుండా, అంత టైం అనేది అక్కర్లేకుండా మనం 10 నిమిషాల్లో పిండిని కలుపుకొని ఈ విధంగా రవ్వ బూరెలను వేసుకోవచ్చండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా కుక్ చేసి చూడండి. మీ ఇంట్లో అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుందండి. స్వీట్స్ ఇష్టపడే చిన్నపిల్లలే కాకుండా
పెద్ద వయసు వారు కూడా చాలా ఈజీగా తినేయొచ్చండి. మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. సాఫ్ట్గా స్పాంజ్ లాంటి రవ్వ బూరెలు రెడీ అయిపోయాయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా, ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మన ఇంట్లో అందరికీ నచ్చేలా ఉంటాయి. ఈ విధంగా రవ్వ బూరెలను మీరు కూడా చేసుకుని మీకు ఎలా వచ్చాయో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇదే ప్రాసెస్తో ఇదే కొలతలతో మీరు కూడా ఎప్పుడైనా ఈ రెసిపీని ట్రై చేస్తే నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.